అందరికీ నమస్కారం. పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, అలాగనే సహచర మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము. నేటి పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కోయాలిషన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది. ఆయనకి ఏవియేషన్ మినిస్టర్గా, కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఒక గొప్ప అవకాశం వచ్చింది ఆయనకి. గతంలో ఇదే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, మన గౌరవ ఎంపీ గారికి నేనే విమర్శించాను. నేను ఊరు వాడ కూడా వెళ్ళి విమర్శించాను నేనే. 2 పర్యాయాలు మీరు ఎంపీ అయ్యారు, ఈ జిల్లాకు మీరు చేసింది ఏంటి అని. స్టీల్ బెంచీలు ఎంపీ అని చెప్పి కూడా నేనే విమర్శించాను. ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్. ఈరోజు అదే ఎంపీ గారికి కేంద్ర మంత్రి పదవి రావడం జిల్లా వాసులందరూ కూడా చాలా సంతోషించారు. పదవి వచ్చిందే తడవు ఆయన కూడా ఈ జిల్లాకి ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా అనిపించింది మాకు. నిజమా కాదా అనే దాని విషయం పక్కన పెడితే అనిపించింది. శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ కడతాము అని చెప్పి ఆయన అన్నారు. చాలా సంతోషం. ఇంచేతంటే గతంలో ఎప్పుడు ఏ నాయకులు వచ్చినా సరే నేను చిన్నప్పటి నుండి చూస్తుండేవాడు. ఈ జిల్లా వెనకబడింది, ఈ జిల్లా వెనకబడింది, వెనక నెట్టివేయబడింది అన్నటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఈ జిల్లాను ఎలాగైనా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకుని వెళ్ళాలని మూలపేట దగ్గర పోర్టు నిర్మాణాన్ని మొదలుపెట్టించాము. మా డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఎక్కడో దగ్గర విత్తనం పడకపోతే, ఎక్కడో దగ్గర బీజం పడకపోతే ఈ జిల్లా తీరుతెన్నులు మారు, వలసలాగు అన్నటువంటి ఉద్దేశంతో చాలా స్ట్రాటజిక్గా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు కూడా అనేక ప్రభుత్వాలు పోర్టులు కట్టాలని మాటలు మాట్లాడినే తప్ప ఎవరు కూడా దాన్ని సక్సెస్ఫుల్గా గ్రౌండ్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి, ఒప్పించి, నచ్చజెప్పి ఈ ప్రాంత ప్రజల ఆస్పిరేషన్స్ ఆయనకి తెలియజేసి, అలాగే ఎక్కడైతే పోర్టు పెట్టడానికి అనుకూలమైనటువంటి స్థలాలు ఉన్నాయో, మొదట్లో అనుకున్నటువంటి స్థలం దేవునల్తాడు బావనపాడు మధ్యలో చాలా పెద్ద పెద్ద గ్రామాలు R&R కింద రిమూవ్ చేయాలి. సుమారుగా 6,500 PDFలు వస్తాయి. ఓన్లీ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&Rకే సుమారుగా 1,400 కోట్లు ఖర్చు అవుతుందంటే ఏ ప్రభుత్వాలు కూడా చేయలేవు. అలాంటి పరిస్థితుల్లో ప్లేస్ మార్చి ప్రభుత్వం మీద భారం ఉండకూడదు అన్నటువంటి, భారం తగ్గించాలన్న ఉద్దేశం మూలపేట దగ్గర ఓషనోగ్రాఫిక్ స్టడీస్ చేయించి, ప్లేస్ కన్ఫర్మ్ చేయించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి కేవలం 200-300 కోట్ల భారంతోనే పోర్టు గ్రౌండ్ చేయించగలిగి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మీకు అందరికీ కూడా తెలిసింది. దట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్. దానికోసం ఎన్ని కలలు కన్నాం. ఈరోజు బావనపాడు పోర్టు నిర్మాణం జరుగుతుంది కాబట్టి అనేకమైనటువంటి చర్చలు వస్తున్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి, లేకపోతే ఇంకోటి కట్టాలి అన్నటువంటి దాని ధర్మలా రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ కడతాము అన్నారు. సంతోషం. ఎక్కడ కట్టాలన్నటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకున్నప్పుడు ముందస్తుగానే మనకున్నటువంటి స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటి స్టడీ చేయాలా, ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇవేమీ లేకుండా
చాలా బ్లంట్గా ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా, ఒక మాటలో చెప్పాలి అంటే అసలు ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ఒక ప్రాథమికమైన అంచనా ఉండాలి కదా. ఇవేవీ లేకుండా ద హార్ట్ ఆఫ్ ఉద్దానం, రాంపురం పంచాయతీ అనేది హార్ట్ ఆఫ్ ఉద్దానం. అటువైపు సోంపేట, కంచిలీకి, ఇటువైపు అప్ టు వజ్రకొత్తూరు వరకు తీసుకుంటే కరెక్ట్ సెంటర్లో ఉంటుంది. పచ్చని ఉద్యాన పంటలతో కలకలాడుతుంటుంది ఆ ప్రాంతం. అక్కడ ఎయిర్పోర్ట్ కట్టేస్తామని చెప్పి ఎవరికీ తెలీదు. ఆల్రెడీ మార్కింగ్ చేశారు, బెనిఫిషరీస్ లిస్ట్ ప్రిపేర్ చేశారు, ఇంత డబ్బులు వస్తాయని చెప్పేసి ఆల్రెడీ జనాలందరికీ ఆన్లైన్కి వచ్చింది. అంటే ప్రజలు ఎలా ఆలోచిస్తారు? జనరల్గా మనం మాట్లాడుకుందాం. ఇదేంటి మా ఊర్లోనో మా ప్రాంతాల్లోనో లేకపోతే మా భూముల్లోనో ఎయిర్పోర్ట్ కడతామంటే కనీస సమాచారం మాకు ఇవ్వకుండా, ఇదిగో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది, పలానా భూములు ప్రభావితమయ్యే అవకాశం ఉంది అన్నటువంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా మీకు మీరే నోటిఫికేషన్ వేసి, సర్వే చేసి, సర్వే నెంబర్ రిలీజ్ చేసి, ఫార్మర్స్ లిస్ట్ రిలీజ్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టేస్తున్నామని చెప్పేస్తే ప్రజల మనోభావాలు దెబ్బతినవా? జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. అంటే అంత ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేసేస్తారా? ఇలా చేశారు సంవత్సరాలుగా. మామూలుపాడు దగ్గర పోర్టును గ్రౌండ్ చేసుకోలేకపోయాం. మేము ఎలా చేసాం? మేము ఎక్కడైనా చిన్న పిసర కన్ఫ్రంటేషన్ వచ్చిందా? అంత పెద్ద ప్రాజెక్ట్ను గ్రౌండ్ చేసినప్పుడు, ములపేట పోర్టు గ్రౌండ్ చేసినప్పుడు చిన్న పిసర కన్ఫ్రంటేషన్ అయినా లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎంతమందిని పాసిఫై చేసుకొని, ఎంతమంది మనోభావాలను గౌరవించుకొని నష్టపోయే ప్రజలకి ఎలా చేయాలన్నటువంటి ఒక చక్కనైనటువంటి ఒక స్ట్రాటజిక్గా ఓ పద్ధతి ప్రకారం వెళ్ళి ఆ ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేశాం. ఏది ఆ స్ట్రాటజీ ఎక్కడుంది? మీకు ఉన్న ఫలంగా అనౌన్స్ చేసేసి, మార్కింగ్ చేసేసి, సర్వే చేసేసి, ఫార్మర్స్ లిస్ట్ అనౌన్స్ చేసి, ఇప్పుడేమో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ కడతామంటే వద్దంటున్నారు, అభివృద్ధి చేస్తామంటే చేయనివ్వడం లేదు, ఇలాగైతే మనం వలసల మీద తప్ప ఇంకెలా బాగుపడతామని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్. భూములు పోయే వాళ్ళ యొక్క మనోభావాలు ఒక రకంగా ఉంటాయి, బయట నుండి చూసే వాళ్ళ మనోభావాలు ఇంకో రకంగా ఉంటాయి. కానీ ఇన్ని రకాలుగా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనీస సమాచారం ఇవ్వకుండా మీరు భూముల మీదకి వెళ్ళిపోతారా? వాట్స్ హ్యాపెనింగ్? మేము ఎమ్మెల్యేగా చేసాం, మేము మంత్రులుగా చేసాం. అర్ధ శతాబ్ద కాలం పాటు సాధ్యం కానటువంటి ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ని సింగిల్ హ్యాండెడ్గా గ్రౌండ్ చేసాం, గ్రౌండ్ చేయించగలిగాం. మీరెందుకు చేయలేకపోతున్నారు? నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో, ఇలా అయితే శ్రీకాకుళం జిల్లా ఎలా అభివృద్ధి చెందుతుంది? ఏంటిది సంబంధం లేకుండా, అవగాహన లేకుండా, కనీస సమాచారం లేకుండా అనౌన్స్ చేసేస్తే ప్రజలు ఉద్యమాలు చేయరండి? ఒక్కడికి తెలుసా ఇక్కడ పలానా దగ్గర ఎయిర్పోర్ట్ కట్టడానికి అనువుగా ఉంటుందన్న సమాచారం ఒక్కడికి తెలుసా? అవుట్ అండ్ అవుట్గా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఏవియేషన్ అధికారులు వెళ్ళిపోయి ఇక్కడే మేము ఎయిర్పోర్ట్ కడతాం, మిమ్మల్ని అందరూ ఖాళీ చేస్తాం, తరిమేస్తామంటే ప్రజలు ఉద్యమాలు చేయరా? అసలు ఉద్యానం అంటేనే ఆ గ్రీనరీ, ఆ ఉద్యానవన పంటలు, వాటిని తీసేస్తాం, మొత్తం అంతా మూడు బారినట్టు చేస్తామంటే ఎవరికైనా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నేను. ఈ జిల్లాని ఇతర జిల్లాలతో సమున్నతంగా పోటీలో నిలబడాలని ఛాలెంజ్ చేసి పని చేయించినాం మేము. రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు ఈ కనీస జాగ్రత్తలు తీసుకోలేదో నాకు అర్థం కాల. మొన్న ఎప్పుడో వెళ్ళి ఈ ప్రభావిత గ్రామాల రైతులందరూ వెళ్ళి ఎమ్మెల్యేని కలిస్తే, మీరు ఇలా అయిన దానికి కాని దానికి ఉద్యమాలు చేస్తే మేమేం చేస్తాం, ఏదో ప్రాజెక్ట్ వచ్చింది,
దాన్ని కూడా కానివ్వకుండా చేసేస్తే ఎలాగా? మీరు వద్దంటే అలా ఇచ్చాపురమో లేకపోతే టెక్కల వైపు వెళ్ళిపోద్ది, మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే అటు ఇటు పంపించేస్తాను, నాకేంటి సంబంధం, నాకు దీనిపైన అసలు పూర్తిగా అవగాహన లేదని చెప్పి స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నారట. అసలు ఏంటి జరుగుతుంది ప్రభుత్వంలో? వాట్స్ హ్యాపెనింగ్? ఐ డోంట్ అండర్స్టాండ్. బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తులు చెప్పాల్సినటువంటి సమాధానం కాదు ఇది. అవుట్ అండ్ అవుట్గా మీరు ప్రతిదానికి ఉద్యమాలు చేస్తే మేమేం చేస్తాం? ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా, ఓకే చేయాలి కదా, ఒప్పుకోవాలి కదా. మీరు వద్దంటే ఇచ్చాపురం పంపించేస్తాము, లేకపోతే టెక్కలు పంపించేస్తాము. ఇదేంటి? నాకు అర్థమవుతుంది. ఇదేనో చిన్న బస్ స్టాండా? ఎయిర్పోర్ట్ అంటే దానికే వందల వేల ఎకరాలు కావాలి. దానికి సంబంధించినటువంటి యాన్సిలియరీ ఇన్స్టిట్యూట్స్, ఆర్గనైజేషన్స్, లేకపోతే ఇంకా రావాలంటే ఇంకా దానికి కొన్ని వేల ఎకరాలు కావాలా? అలాంటిది హార్ట్ ఆఫ్ ది ఉద్యానంలో పెట్టి అది కనీస సమాచారం లేకుండా మీరు అనౌన్స్ చేసి ప్రజలేమో ఉద్యమాలు చేస్తున్నారు అంటే అది సరికాదు. అది ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. అయినా కనీసం మీరు స్టడీ చేశారా? టెక్కల్లో కానీ, పలాసలో కానీ, ఇచ్చాపురంలో కానీ ఎయిర్పోర్ట్ కట్టడానికి అనువైనటువంటి స్థలాలు ఏమున్నాయన్నటువంటిది కనీస స్టడీ ఎవరైనా చేశారా? మూలపేట పోర్టు కడుతున్నప్పుడు దానికి మేము చేసినటువంటి సాధన మీకు ఒకసారి నేను చెప్తాను. స్మాలెస్ట్ ఏరియా ఎఫెక్టెడ్ అన్నట్టు మేము ఐడెంటిఫై చేసాం. గత ప్రభుత్వాలు పెట్టినటువంటి ప్రపోజల్ 6500 పీడిఎఫ్లు అంటే దేవనల్తాడు, బావనపాడు 2 విలేజెస్ ఎంటైర్గా రిమూవ్ చేయాలి, 6500 మంది పీడిఎఫ్లని డిస్ప్లేస్ చేయాలి అంటే ఈసారి కేవలం 450 పీడిఎఫ్లకు మినిమైజ్ చేస్తాం. జరాయితీలో 400 సుమారుగా 450 ఎకరాలకి లిమిట్ చేస్తాం. మిగతాది సిఆర్జెడ్ ల్యాండ్, మరికొంత గవర్నమెంట్ ల్యాండ్, మరికొంత ఫారెస్ట్ ల్యాండ్. గవర్నమెంట్ ల్యాండ్, సిఆర్జెడ్ ల్యాండ్, కొంత ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్కి పెట్టాము. ఒక 450 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కన్వర్షన్ పెట్టి కన్వర్షన్కి సంబంధించినటువంటి ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కూడా ఆ పలాస మండలం ఒత్తూరు దగ్గర మేము చూపించాము. అందుకని కేవలం 450 ఎకరాలు జరాయితీ ల్యాండ్ ప్రజల నుంచి తీసుకొని 450 పీడిఎఫ్లకు లిమిట్ చేసి ప్రభుత్వం మీద భారం లేకుండా దాన్ని గ్రౌండ్ చేసి అంత మాత్రంతోనే పోర్ట్ అయిపోద్దా? మరి యాన్సిలియర్ ఇండస్ట్రీస్ కావాలంటే ల్యాండ్ ఎక్కడి నుంచి అంటే దానికి అనుసంధానంగా సుమారుగా 9000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, సాల్ట్ ల్యాండ్ని ల్యాండ్ బ్యాంక్ కింద క్రియేట్ చేసి పెట్టాం ఒక పక్క. ఇంకో పక్క 1800 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ ప్లస్ గవర్నమెంట్, 1200 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ కింద దానికి అనుసంధానంగా అరేంజ్ చేసి పెట్టాం పోర్టుకి. అంటే రాబోయే రోజుల్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ రావాలి అంటే ల్యాండ్ కోసం వెతుక్కునే అవసరం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజల భూములు తీసుకునే అవసరం లేకుండా మూలపేట పోర్టుని గ్రౌండ్ చేయించి దాన్ని ప్లేస్మెంట్ చేయడం జరిగింది. చాలా స్ట్రాటజిక్గా చేసాం అది. మరి అలాంటి ప్లేస్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి లేవా? ఇక్కడ ఇచ్చాపురంలో లేవా? పలాసలో లేవా? ఇంకెక్కడ లేవా ఈ జిల్లాలో? అందుకనే ప్రజల ఉద్యమాలు ఏదైతే మందస, వజరపుకొత్తూరు మండల ప్రజల ఉద్యమం చేస్తున్నారో వాళ్లకు మద్దతుగా ప్రజల యొక్క సెంటిమెంట్స్ని గౌరవించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ నేను ఒక ప్రపోజల్ ఈ ప్రభుత్వం ముందు పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావటం జరిగింది. ఒక ప్రపోజల్ ఈ ప్రాంతంలోనే, ఈ ఉద్యాన ప్రాంతంలోనే, ఈ పలాస నియోజకవర్గంలోనే ఎయిర్పోర్ట్ ఎలా కట్టాలి, రైతులకు ఇబ్బంది లేకుండా ఎలా కట్టాలి,
మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క ఎకరా ల్యాండ్ కూడా ఎక్వైర్ చేయకుండా, ఒక్క ఎకరా ల్యాండ్ రైతుల నుంచి తీసుకోకుండా, ఒక్క గ్రామాన్ని కూడా మీరు R&R కింద డిస్ప్లేస్ చేయకుండా, ఒక్క పీడిఎఫ్కి కూడా డబ్బులు ఇచ్చే అవసరం లేకుండా ఈ పలాస నియోజకవర్గంలోనే మన ఉద్దాన ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ కట్టడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది. ఆ ప్రపోజల్ని పలాస నియోజకవర్గ ప్రజల తరపున, శ్రీకాకుళం జిల్లా ప్రజల తరపున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, ఈ అలయన్స్ ప్రభుత్వానికి నేను ప్రపోజ్ చేయదలుచుకున్నాను. ఈ సానుకూలంగా తీసుకోవాల్సినటువంటి అంశం. దీనిలో కూడా దయచేసి ఎవరు రాజకీయాలు చూడొద్దు. ఇది మన జిల్లా భవిష్యత్తుకు అవసరమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఇది మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఈ పలాసలోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే యు జస్ట్ ఇమాజిన్, మనకి పక్కనే ఉన్నటువంటి గోపాల్పూర్ పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి సుమారుగా 1 hour జర్నీ. మనకి గోపాల్పూర్ పోర్ట్ అటువైపు ఉంది, మూలపేట పోర్ట్ అటువైపు వస్తుంది. మరి పలాసలోనే సుమారుగా ఒక 450 ఎకరాల ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి పెట్టాము. మరలుగా పోర్టుకు అనుసంధానంగా ఒక 9,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి పెట్టాము. ఇక్కడే నువ్వులరేవు మంచినపేట దగ్గర హార్బర్ ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. బావనపాడుకి హార్బర్ ఉంది, దాన్ని కూడా మోడర్నైజేషన్ పోర్టుతోనే, ఆ పోర్ట్ ప్రపోజల్స్ లోని బావనపాడు హార్బర్ మోడర్నైజేషన్ ఆల్రెడీ ఉంది. దానిలో బుడగట్లపాలెం దగ్గర ఒక హార్బర్ నిర్మాణం జరుగుతూ ఉంది. మరి శ్రీకాకుళం నుంచి కరెక్ట్గా 1 hour డిస్టెన్స్లోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే నిర్మాణం చేపట్టడం జరిగింది. తద్వారా ఎంటైర్ తీర ప్రాంతం స్ట్రెంగ్తన్ అవుతుంది. గోపాల్పూర్ పోర్ట్, నువ్వులరేవు మంచినపేట హార్బర్, బావనపాడు హార్బర్, మూలపేట పోర్టు, బుడగట్లపాలెం హార్బర్, మళ్ళీ చింతపల్లి దగ్గర ఒక FLC ఇచ్చాం, అది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర. భీమిలి దగ్గర ఒక FLC ఇచ్చాం. తద్వారా ఎంటైర్ కోస్ట్ లైన్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఈ పలాసలోని ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల మూలపేట పోర్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ట్రావెలర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇది ఈజీ. గోపాల్పూర్ పోర్టుకు సంబంధించినటువంటి ఒరిస్సా ట్రావెలర్స్ కూడా, బరంపూర్ ఆ ఏరియాకి సంబంధించిన ట్రావెలర్స్ కూడా ఇదే నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది. వాళ్ళకి భువనేశ్వర్ కంటే ఇది దగ్గర. ఇది తద్వారా ఇది వైబుల్ ఎయిర్పోర్ట్ అవడానికి అవకాశం ఉంది. వైబుల్ ఎయిర్పోర్ట్ అవడానికి అవకాశం ఉంది. బెరంపూర్లో ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది డిఫెన్స్ పీపుల్ కోసమని, అది జనరల్ పబ్లిక్కి అవకాశం లేదు. ఇది జనరల్ పబ్లిక్కి అందరికీ కూడా వైబుల్ ఎయిర్పోర్ట్, సక్సెస్ఫుల్గా ఇది రన్ అవ్వడానికి, తద్వారా ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. మరి పలాసలోనే ఈ నియోజకవర్గంలో ఈ ఉద్దాన ప్రాంతంలోనే ఎయిర్పోర్ట్ ఎలా కట్టాలి అంటే ఐ హ్యాడ్ ఏ వైబుల్ ప్రపోజల్. మీ అందరికీ దీనికి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ వాట్సాప్లో శ్రీకాంత్ పెడతాడు, మీకు ఆల్రెడీ నీకు ఫార్వర్డ్ చేస్తాను, అన్ని ప్రెస్ గ్రూప్లో అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ మ్యాప్, ఈ మ్యాప్ మీరు ఒకసారి పరిశీలిస్తే మిత్రులారా, ఇది బెండిగేట్ జంక్షన్, ఇది వెంకటాపురం జంక్షన్, ఇది NH16 మీద ఉన్నటువంటి వెంకటాపురం జంక్షన్. దాని నుంచి వస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఇది బెండిగేట్ జంక్షన్. ఇది బెండి విలేజ్, ఇది వజర్కొత్తూరు విలేజ్, ఇది నువ్వులరేవు విలేజ్, ఇక్కడ మంచినపేట విలేజ్. సో మనం బెండిగేట్ జంక్షన్ మీదుగా బెండి విలేజ్ క్రాస్ అయిన తర్వాత నగరంపల్లి పంచాయతీ పరిధిలో సుమారుగా 1850 ఎకరాలు, 1850 ఎకరాల సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. సాల్ట్ ల్యాండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ భూములు. 1850 ఎకరాలు ఉన్నాయి. నేను రౌండప్ చేశాను ఇక్కడ. 1849.5 అంటే 1849.5 అంటే 1850 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మార్క్ చేశాను నేను.
ఈ 1850 ఎకరాల మధ్యలో ఒక మూలకి. సో దీనికి సంబంధించిన మ్యాప్ మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. సో దిస్ ఈజ్ ది మ్యాప్. రెవెన్యూ వాళ్ళతో నేను తయారు చేయించుకున్నటువంటి మ్యాప్ ఇది. 1849.62 ఎకరాలు. ఇక్కడ మీకు వైట్ స్పాట్లో కనిపిస్తున్నటువంటిది పూడిలంక స్మాల్ విలేజ్. ఇది సుమారుగా మొత్తం 90 ఎకరాలు. ఇది జరాయితీ, ఇది సంబంధం లేదు. ఈ 90 ఎకరాలు అనేది 1850 ఎకరాలు ఇంక్లూడ్ అవ్వాలి. ఇక్కడ ఒక స్మాల్ స్ట్రిప్ జరాయితీ ల్యాండ్ ఉంది, అది సుమారుగా 40 ఎకరాలు ఉంది. అది 40-50 ఎకరాలు ఉంది, అది జరాయితీ. అది కూడా ఇందులో ఈ 1850 ఎకరాలు ఇంక్లూడ్ చేయలేదు. దిస్ ఈజ్ టోటల్గా చాలా చక్కనైనటువంటి సింగిల్ బిట్. 1850 ఎకరాల సింగిల్ బిట్ గవర్నమెంట్ ల్యాండ్, సాల్ట్ ల్యాండ్స్. దీన్ని కొద్దిగా మనం హైట్ చేసుకొని ఈ బ్యాక్ వాటర్స్ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కెనాల్స్ని స్ట్రెంగ్థెన్ చేసుకుంటే, ఏదైతే అప్ స్ట్రీమ్ నుంచి రెయినీ సీజన్లో వాటర్ రావడానికి కొన్ని కెనాల్స్ ఉన్నాయి అక్కడక్కడ, ఆ కెనాల్స్ నీట్గా మనం స్ట్రెంగ్థెన్ చేసుకొని హైట్ చేసుకుంటే ప్లేస్, ఇంత పెసరు కూడా ముంపు లేకుండా, ప్రజలు ఎవరికి, రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా 1 ఎకరా ఎక్వైర్ చేయకుండా ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు. మనం బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ కట్టు. మీరు అక్కడెక్కడ 1300 ఎకరాలు అన్న, 1300 కాదు, ఇక్కడ 1850 ఎకరాలు ఉంది. మీరు సుమారుగా 2 కిలోమీటర్ల రన్వే వేసుకోవాలన్నా ఇబ్బంది లేదు. ఇక్కడ మీకు ఎంత పెద్ద రన్వే వేసుకున్నా సరే, 2-3 రన్వేలు వేసుకుంటామన్నా సరే మీకు కావాల్సినంత ప్లేస్ ఉంది అక్కడ. మరి అలాగనే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీది NH16. దిస్ ఈజ్ ది, నా ఉద్దేశంలో నేను చెప్తున్నటువంటి సైట్ ఇది. సాల్ట్ ల్యాండ్స్ ఇవి. హైవే నుంచి ఈ ప్లేస్కి రావాలి అంటే ఎగ్జాక్ట్లీ 3.5 to 4 కిలోమీటర్స్ ఉంటుంది. హైవే NH16 నుంచి ఈ సాల్ట్ ల్యాండ్స్ ఏరియాకి రావాలి అంటే 3.5 నుంచి 4 కిలోమీటర్ల దూరం. 3.5 నుంచి 4 కిలోమీటర్లే దూరం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దానికి ఆల్రెడీ మేము అక్కడ డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. వర్క్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, అంటే 7 మీటర్స్ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ అన్నాక ఖచ్చితంగా దానికి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒకటి తయారు చేసి పెట్టాలి. అంటే మళ్ళీ హైవే వేయడానికి, ఎయిర్పోర్ట్ వరకు హైవే వేయడానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి మనం. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా ఈజీ. దీనికి ఆ 4 కిలోమీటర్ లెంగ్త్లో 2 కిలోమీటర్లు టోటల్ గవర్నమెంట్ ల్యాండే ఉంది. బెండి కొండ ఉంటుంది మనకు. బెండు కొండ ఆల్రెడీ చదును చేసినటువంటి బెండు కొండ ఉంటుంది ఒక పక్క. 2 కిలోమీటర్లు 1 ఇంచు నేల కూడా మీరు ఎక్వైర్ చేయకుండా హైవేని తయారు చేయొచ్చు. ఇంకో 2 కిలోమీటర్లో నామినల్గా మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి హైవే ఎయిర్పోర్ట్ సైట్కి మీకు తయారైపోతారు. దానికి కిందనే హార్బర్ వస్తుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరికీ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఈ నియోజకవర్గంలోని, ఈ ప్రాంతంలోని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మరొక ముఖ్యమైనటువంటి మాట చెప్పాలి. ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడదాం మనం. ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏమంటున్నాం, మూలపేట పోర్ట్ తయారవుతుంది, చాలా అభివృద్ధి జరుగుతుంది, మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలా అని మనం అనుకుంటున్నాం. ఇదే కదా పాయింట్. మరి ఆ మూలపేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ ఎలాగా? మీరు ఎక్కడో రాంపురంలోనో, బేతాలపురం, బిడిమిలోనో, వంకలూరులోనో పెడితే వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ డైరెక్ట్ కనెక్టివిటీ విత్ ద పోర్ట్. వెరీ డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ డైరెక్ట్ కనెక్టివిటీ. కానీ ఈ ప్లేస్ నుంచి మీరు తీసుకుంటే, ఇదే బెండిగేట్ జంక్షన్ నుంచి ఎన్వి రోడ్డు ఉంది మనకి. నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం. ఎన్వి రోడ్ అంటే నౌపడ వెంకటాపురం రోడ్ అంటాం. ఇది కూడా ఆల్రెడీ NDB phase 2 కింద డబుల్ రోడ్కి గవర్నమెంట్కి ప్రపోజల్స్ ఇచ్చాం మేమే. NDB phase 2 లేట్ అవుతుందంటే స్టేట్ ఫండ్స్తోనే చేయాలని చెప్పి
ప్రపోజల్స్ ఇస్తే నౌ ప్రెసెంట్లీ ద ఫైల్ ఈజ్ పెండింగ్ అట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఆ నెంబర్ కూడా మీకు కావాలంటే ఇస్తాను. దీన్ని కూడా ఒక హైవే కింద తయారు చేసుకోవచ్చు. ప్యారలల్ టు NH16కి ప్యారలల్గా ఓ బ్రహ్మాండమైనటువంటి హైవే ఎన్వి రోడ్ని మనం తయారు చేసుకోవచ్చు. అప్ టు మూలపేట పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా డైరెక్ట్గా ఉన్నటువంటి రోడ్డే, డైరెక్ట్లీ ఇప్పుడు ఉన్నటువంటి రోడ్నే మనం వెడల్పు చేసుకుంటే ఒక ఆల్టర్నేటివ్ రోడ్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ టు పోర్ట్. ఇంతకంటే చక్కనైనటువంటి లొకేషన్, ఫీజిబుల్ లొకేషన్ సత్యమా? జస్ట్ ఇమాజిన్. మీరు తీసుకోండి, ఇక్కడ పోర్ట్ ఉంది, ఇక్కడ మూలపేట పోర్టు. ఇది BPH అంటే బావనపాడు హార్బర్, ఇది NMH అంటే నువ్వులరే మంచినపేట హార్బర్ కిందకు వస్తుంది. ఇది NH16, ఇది పలాస, ఇక్కడ టెక్కలి, ఇది టెక్కలి నుంచి పలాస NH16 అంటే చెన్నై కోల్కతా హైవే. అది చెన్నై కోల్కతా హైవేకి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో. ఆ 3-4 కిలోమీటర్ల హైవే వేయడానికి కూడా ఒక 2 కిలోమీటర్లు ఆల్రెడీ గవర్నమెంట్ ప్లేసే ఎక్వైరీ చేయకుండా, అవసరం లేకుండా రోడ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి వీలుగా. మరి అలాగనే ఎయిర్పోర్ట్ పోర్ట్కి ఒక ఆల్టర్నేటివ్ హైవే వేసుకోవడానికి వీలుగా. ఎయిర్పోర్ట్కి పలాసకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. మనకి బెండిగేట్ జంక్షన్ నుంచి పలాస కేవలం 7 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి రోడ్డు, దాన్ని ఫోర్ వే లైన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడి నుంచి 1 అవర్ డిస్టెన్స్లోనే గోపాల్పూర్ పోర్ట్ ఉంది, బెరంపూర్ టౌన్ ఉంది, పలాస కాసిపుగా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇచ్చాపురం వాళ్ళకి, టెక్కల వాళ్ళకి అందరికీ కూడా చాలా అనువైనటువంటి ప్లేస్ ఈ నగరంపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ఉండిగల్లి ఏరియాలో ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్ 1850 ఎకరాలు. ఇప్పుడు కొంతమందికి డౌట్ ఉంటుంది, సాల్ట్ ల్యాండ్స్ ఎవరు ఇచ్చేస్తారు, ఎలా వస్తాయి సాల్ట్ ల్యాండ్స్ అని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. మేము మూలపేట పోర్టు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే సాల్ట్ ల్యాండ్స్ని ల్యాండ్ బ్యాంక్ కింద మేము ఐడెంటిఫై చేసాం. ఆల్రెడీ మీకు చెప్తా ఉన్నాను. అంటే సాల్ట్ ల్యాండ్స్ని ఇతరత్ర అవసరాలకి మనము కన్వర్షన్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. జగనన్న హౌసింగ్ లేఅవుట్కి సంబంధించి కాకినాడ జిల్లాలో ఐఎమ్ ది ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫర్ కాకినాడ డిస్ట్రిక్ట్. సాల్ట్ ల్యాండ్స్ మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని జగనన్న లేఅవుట్కి ఇచ్చాం. మేము సుమారుగా ఒక 140-150 ఎకరాలు, ఎగ్జాక్ట్ ఫిగర్ నేను చెప్పలేను. సాల్ట్ ల్యాండ్స్ తీసుకున్నాం మేము కన్వర్షన్ చేసి. సమ్టైమ్స్ వాళ్ళు నామినల్ డబ్బులు కూడా కట్టమంటారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మీరే కదా, చంద్రబాబు నాయుడు గారి యొక్క దయతోనే కేంద్ర ప్రభుత్వం రన్ అవుతుంది కదా, కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా మనకి. మరి ఇంతమంది ఉన్నప్పుడు మనం ఆ మాత్రం పని చేసుకోలేకపోతే ఎలాగా? దానికి సంబంధించి కూడా ఒక నోటు నేను మీకు డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇది కూడా మీ అందరికీ వాట్సాప్ పెడతాను. ఆన్లైన్లోనే ఉంది, డైరెక్ట్ ఆన్లైన్లోనే వాళ్ళ సైట్లోనే ఉంది. ఏంటండి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఫర్ పబ్లిక్ పర్పజెస్, దానికి సంబంధించిన గైడ్ లైన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ సాల్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ ఫర్ ది వేరియస్ పబ్లిక్ పర్పజెస్. సాల్ట్ ల్యాండ్స్ని వేరియస్ పబ్లిక్ పర్పజెస్ కింద కన్వర్షన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2012లో గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎనెక్సర్ సి అని చెప్పి ఇది ఆన్లైన్లో సాల్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ సైట్లో కూడా ఇది అవైలబుల్ ఉంది. ఇది మనకి దానికి సంబంధించి PDF ఫైల్ కూడా మీ అందరికీ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అయితే అవసరం. ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం వల్ల ఇది వైబుల్ ఎయిర్పోర్ట్గా మార్చేటటువంటి అవకాశం ఉంది. ఉద్దాన ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, రైతులు ఎవరిని నష్టపెట్టకుండా ఉన్నటువంటి ప్రభుత్వ భూములనే వాడుకొని, అవైలబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ వాడుకొని, నగరంపల్లి పంచాయతీ ఇక్కడే ఉన్నారు, ఆ పంచాయతీ సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. దీనిపైన చాలా వర్క్ చేశారు సర్పంచ్ గారు. 1850 ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ని మనం తీసుకొని కన్వర్షన్ చేసుకొని, కొద్దిగా ఎలివేషన్ చేసుకొని, బ్యాక్ వాటర్స్ ఇనండేషన్ లేకుండా ఛానల్స్ని కొద్దిగా స్ట్రెంగ్థెన్ చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్ట్. సరౌండింగ్ ఏరియాస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి యాంపుల్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ.
ల్యాండింగ్ టేక్ ఆఫ్కి ఇబ్బంది లేకుండా, ఆ హిల్ కూడా ఏమీ పెద్ద ఇబ్బంది రాదు. ఐ హ్యావ్ టేకెన్ దట్ ఫీడ్బ్యాక్. సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి. కావలసినంత పని చేయడానికి అవసరమైన లేబర్ ఉంటారు. ఎయిర్పోర్ట్ పూర్తయిన తర్వాత టెక్నికల్ జాబ్స్కి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఇక్కడ యువతకి, అందరికీ, జిల్లా యువతకి ఇక్కడే మనం ప్లేస్మెంట్ చేయొచ్చు. ఇది రామ్మోహన్ నాయుడు గారు దృష్టి పెట్టి ఈ జిల్లాని ముందు పదంలోకి తీసుకొని వెళ్ళాలి అంటే ఆయనకు వచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఏ నోటుతో నేనైతే విమర్శించానో స్టీల్ బెంచీల ఎంపీ అని, అదే నోటుతో నేను ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు ఈ పని జిల్లాకు చేశారని చెప్పి మళ్ళీ నేనే గజ్జి కట్టుకుని ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి నేను చెప్తాను. ఏ నోటుతో అయితే స్టీల్ బెంచీల ఎంపీ అని ఊరెళ్ళి నేను చెప్పాను, అదే నోటుతో మళ్ళీ నేను ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాకి పలానా పని చేశారు, ఆయనకి ధన్యవాదాలు అని చెప్పి కూడా నేనే గజ్జి కట్టుకొని తిరిగి మరి నేను చెప్తాను. మీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మీ చేతిలో ఉంది రామ్మోహన్ నాయుడు. స్థానిక ఎమ్మెల్యే కూడా దృష్టి పెట్టాలి దీని మీద. స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టాలి. సబ్జెక్ట్ అవగాహన చేసుకోవాలి. మీరు ప్రజల మనోభావాల్ని, ఎందుకు ప్రజల సెంటిమెంట్స్ అంత డిస్టర్బ్ అవుతున్నాయి అన్నటువంటి అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. నెల రోజుల నుంచి నిద్రాహారాలు మాని మహిళలు, యువకులు, వృద్ధులు మా భూములు పోతున్నాయి, మా జీవనోపాధి పోతుందని చెప్పి ఎవ్వరికి కూడా నిద్ర లేదు. అందరూ కూడా పూర్తి అన్రెస్ట్తో ఉన్నారు. మొన్న ఒక వీడియో చూశాను, ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంది, మా భూముల మీదకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ ఆవిడ ఒక మాట అంది. బాబు మీ దగ్గర గన్ను ఉంటే మా దగ్గర గమెన్ ఉంది బాబు అని చెప్పి ఆవిడ, కన్స్ట్రక్షన్ వర్కర్, ఆవిడ గమెన్ చూపించింది. అంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోయినారు మరొక ఉద్యమం చేయడానికి, ఉద్యమం బాట పట్టడానికి అన్నటువంటిది. అవసరమైంది మనకి? మీ దగ్గర గన్ను ఉంటే మా దగ్గర గమెన్ ఉందని చెప్పి ఆవిడ, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్ చాలా ధైర్యంగా ఆవిడ చెప్తా ఉంది. అంటే ఆ స్థాయికి మనము తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వాలకు ఎవరికి కూడా. ఎందుకు ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ ప్రాంతంలో పనిచేసిన ఎమ్మెల్యేగా, ఈ జిల్లా నుంచి మంత్రిగా పనిచేశాను కాబట్టి మా నియోజకవర్గ ప్రజల మనోభావాల్ని, సెంటిమెంట్ని, అలాగే జిల్లా ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ నేను చూపిస్తున్నటువంటి ఒక వైబుల్ పరిష్కారం ఇదని నేనైతే భావిస్తాను. ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిష్కారం అని నేనైతే భావిస్తా ఉన్నా. దయచేసి దీన్ని ఎవరు కూడా రాజకీయంగా విమర్శలు చేయండి. ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీడియా ద్వారా ఇవ్వండి, లేదా వ్యక్తిగతంగా ఇవ్వండి, లేదా అధికారంలో ఉన్న నాయకుల్ని మీరే వెళ్ళి కలిసి దీనిలో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే మీరు చర్చించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం దిశగా మీరు ముందుకు రావాలి. దయచేసి దీన్ని ఎవరు విమర్శనాత్మకంగా చూడొద్దని నేనైతే కోరుతా ఉన్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఈ ఎయిర్పోర్ట్ మాయలో పడి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి అంశాన్ని మనందరం కూడా మర్చిపోతా ఉన్నాం.